నమస్కారం రామ్ గోపాల్ రావు. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడిన ఏ ఒక్కరు ఇప్పుడు అసలు కనీసం ఎక్కడున్నారు ఏంటి అన్నది కూడా తెలియదు. స్క్రీన్ మీద, స్క్రీన్ వెనక ఎక్కడ చూసుకున్నా బయటికి వెళ్ళి కనీసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దామా అన్నా కూడా కనిపించని పరిస్థితి. శ్యామల గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఈవెన్ పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, ఈవెన్ ఆలి గారు. రీసెంట్గా ఆలి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అన్న వీడియో అయితే రిలీజ్ చేశారు. అంటే తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి ఆలోచించి మరి ఇప్పుడు అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారా, లేదా అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? ముందుగా లక్ష్మి గారు, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఒక పర్టికులర్ ఒక ప్రత్యేక ఒక ప్రొఫెషనల్స్, వీళ్ళు ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకు ఏదైతే ఉందో వీళ్ళు రెండు గుర్రాల మీద సవారీ చేయడం తప్పు. వీళ్ళకి ఏదైతే ఉందో ప్రొఫెషన్, అలీ ఉన్నాడు, అలీ షో మీద ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీ, రోజా ఉన్నది, రోజా కూడా సినిమా ఇండస్ట్రీ. అయితే దాని మీద నువ్వు అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, రాజకీయంగా నన్ను ఉండాలి. నువ్వు అటు ఇటు రెండు గుర్రాల మీద సవారీ చేస్తా అంటే అది పనిచేయదు. ఒక గుర్రం ఎప్పుడో ఒకసారి ఎగదాన్ని వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈవెన్ నలుగురు ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళ ఫిల్మ్ ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టే పొలిటికల్ ఫీల్డ్ పక్క పెట్టేసి, అది సినిమా ఫీల్డ్ అన్నది పోలే కదా, అసలు సినిమా పోయిన పరిస్థితిలో పోలేదు. అందుకోసం వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అందరు సక్సెస్ కాలేరు. అది సక్సెస్ కావాలంటే అంత అల్క కాదు. రోజా గారు కూడా గతంలో టీడీపీలో ఉండే, తర్వాత కాంగ్రెస్కి వచ్చి వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అనడం అవన్నీ రకరకాలు నడిచినాయి. కాకపోతే ఏదైతే ఉందో వీళ్ళు ఫీల్డ్ వాళ్ళ మాత్రం సంస్థను వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి రావాలంటే ప్రజలు కూడా ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఏదైతే ఉందో ప్రజలు కూడా గ్రహించాలి. 500 ఓట్లు, 500 రూపాయలు, 1000 రూపాయలకు అమ్ముడు పోయి ఓట్లు వేయడం మానుకోవాలి, డెసిషన్కి రావాలి. జనరేషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన జనరేషను వీళ్ళకి ఆలోచన విధానం తగ్గిపోయింది. మొత్తానికి ఎవడేమి ఇస్తారు, ఏం తెస్తారు అన్న ఉద్దేశంలో వచ్చేసారు. ఇక్కడ డబ్బుల పంపకాలు, ఉచితాల స్కీములు ఇవన్నీ పక్కకు పెడితే కానీ ఇది ఉంటుంది. ఇక్కడ అలీ ఏదైతే ఉందో అలీ పెద్ద టాప్ మోస్ట్ పాపులర్ ఫిగర్ అన్నది కాదు. ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిండా, ఎమ్మెల్సీ అనుకుంటా ఆయన, ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ కాబట్టి నిజం ఉండొచ్చు. ఎమ్మెల్సీ ఇచ్చినంత మాత్రం ఏం చేస్తాడు? మొదలు వాళ్ళకు బుద్ధి ఉండాలి. రాజకీయ నాయకులకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఒక చట్టసభలలో పెట్టడం తప్పు. వాళ్ళకి ఏం తెలుస్తుంది చట్టాల గురించి, ప్రజల పరిపాలన గురించి, ఏం జరుగుతుంది, ఏం ఘోరాలన్నది వీళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది? అసలు రాజకీయ నాయకులకి కేవలం ఇండస్ట్రీ పరంగా పర్సన్స్ అని కాదు కదండి, ఏ పర్సన్ వచ్చినా సరే కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు, ఈవెన్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. తెలంగాణలో అయితే ఇంకా ఘోరం, అసలు ఇంకా మీడియాకే చెప్పేస్తారు పాలు ఇవన్నీ చేసుకొని వచ్చిన వాళ్ళు, లేదా వెనుక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా, అంటే అన్ని మోసాలు లేకపోతే దొంగతనాలు లేదా కుట్రలు ఇవన్నీ చేసిన వాళ్ళే రాజకీయాల్లో గట్టిగా నిలదొక్కుంటారు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూసారా 93% కోటీశ్వర్లు ఉన్నారు ఇప్పుడు ఉన్న పార్లమెంట్లో. మొన్న రాజ్యసభ, లోక్సభ ఎలక్షన్లో 93%, 542 మందిలో 93% కోటీశ్వర్లే. ఏమున్నారు? గరీబోళ్ళు ఎందరున్నారు? 7% ఉన్నారు. ఈ 93% కోటీశ్వర్లు ఏం చేస్తారు? ఎంతసేపు వీని కోట్లను కాపాడుకోవడానికి, ఇంత సేవ్ చేసుకోవడానికి, వీని బిజినెస్ అభివృద్ధి చేసుకోవడానికి, పెంచుకోవడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. వీళ్ళు ఇంకా ప్రజలకు సేవ్ ఏం చేస్తారు? అంతే కదా. అంటే ఓట్ల కోసం ఖర్చు పెట్టడం, తర్వాత మళ్ళీ పొలిటికల్ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు పాలిటిక్స్ నెంబర్ 1 బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే పెట్టుబడి పెట్టి గెలిచిన తర్వాత డబ్బులు దండుకోవచ్చు, మంచి ముందుకు పోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నారు. వీళ్ళ ధన సంపద అంతా రీసైక్లింగ్ రీసైక్లింగ్ కాదు, దానికి యాడ్ చేసుకోవాలి, దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు 100 కోట్లు పెట్టి వచ్చిండు, 500 కోట్లు సంపాదించుకోవాలని టార్గెట్ ఫిక్స్ అవుతాడు. 50 కోట్లు సంపాదించాలనుకో 400-500 కోట్లు సంపాదించుకోవాలి, ప్రజలను మీద పడి దోసుకోవాలి. ఇదే తత్వం అని మైండ్లో ఎంతసేపు నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసినా అది ఎట్లా రావాలన్నదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. స్వతహాగా వీళ్ళు ఒక నవీన్ పట్నాయక్ లాగానో లేకపోతే యోగి ఆదిత్యనాథ్ లాగానో ఆలోచించేటోళ్ళు లేరు. తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఆయన మొత్తం తండ్రి తాతల ఆస్తికి అంతా కూడా ఆయన కళింగ స్టీల్ ఇండస్ట్రీస్ ఉండే మీరు ఒకట ముందు. అటువంటి మొన్న 71 కోట్ల ఆస్తి ఆయనది మొత్తం. ఆయన అఫిడేవిట్లో 71 కోట్లు ఆయనది, చిరస్థర అన్ని కలిపి. యోగి ఆదిత్యనాథ్లో ఏమున్నది? యోగి ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్కి ఏం లేదు, కాషాయ వస్త్రాలు తప్ప ఆయనకి ఏ గూడు లేదు, గుడ్డ లేదు, ఏమన్నా మఠాధిపతి, మఠంలో సేవ చేసుకుంటున్నాడు. 85 నుంచి ఎంపీగా గెలిచిండు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టిండు. మొన్న కూడా 74,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉత్తరప్రదేశ్లో, దాదాపు 25 కోట్ల జనాభాలో అంత అది ఉన్నా కూడా 74,000 అప్పులు అవన్నీ ఉన్నా కూడా 74,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్తోని రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. మన దగ్గర అన్ని లోటు బడ్జెట్లే కదా, వేరే ఎక్కడ వచ్చినా కానీ దోసుకున్న దోపరికము దాపరికం ఈ సిస్టమ్ ఉండే. ఇది అది ఏదైతే ఉందో అటువంటి వాళ్ళు ప్రజలు కూడా కళ్ళు తెరిచి అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర వ్యవస్థలను పటిష్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దోసుకోవడం మర్చిపోవాలి. ఎందుకంటే వీళ్ళు దోసుకున్నది ప్రజలు గ్రహిస్తలేరు. ఎందుకంటే సంస్థలు ఏర్పడి ఏం చేయాలంటే వీళ్ళు, ఉదాహరణకు కేసీఆర్ కుటుంబం ఉంది, 2004లో అఫిడేవిట్లు ఏమున్నది, ఎలక్షన్ అఫిడేవిట్లు. 2009లో ఎలక్షన్ అఫిడేవిట్ ఎంత ఉన్నది, 2014లో ఎలక్షన్ అఫిడేవిట్ ఎంత ఉంది, 2018 ఎలక్షన్ అఫిడేవిట్ ఎంత ఉన్నది, 2024లో 23లో ఎలక్షన్ అఫిడేవిట్ ఎంత ఉన్నది. ఇవన్నీ ప్రజలు ఏదైతే ఎక్స్పోజ్ చేయాలో ప్రజలు కూడా గ్రహించాలి. మనకు సైట్లో దొరుకుతాయి, దాంట్లో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో ఇవన్నీ దొరుకుతాయి. ప్రజలకు ఏంది అవన్నీ ఏం లేదు, ఎక్కడ పోతే ఉన్నది, మనం ఇప్పుడైతే చూద్దామని చెప్పేసి అప్పటి మందం డబ్బులు ఇస్తే 500, 1000 లిక్కర్, తర్వాత బిర్యానీ ఇయ్యంగానే కథ మీద అయిపోయింది. అది ఈవెన్ వాళ్ళ మనవడి పేరు మీద కూడా మొన్న అది కొంత డిక్లేర్ చేయలేదు, చూపించలేదు అన్నది అది నడుస్తుంది. హైకోర్టులో కేసు వేసారు, అది నడుస్తున్నది. ఎవరు కేటీఆర్ కొడుకు పేరు మీద ఏమున్నది, హిమాంశు పేరు మీద ఏమున్నది. ఈ రకంగా ఎట్లొచ్చింది అన్నది ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ప్రజలు గ్రహించాల్సిన పరిస్థితిలో లేరు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో మొట్టమొదల వీళ్ళందరికీ నోటా కొట్టాలి. అంటే ఈ దోచుకునే పరిస్థితిలో లేకపోతే మాటల్ని జారే పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారంటారు. అంటే రోజా గారు కావచ్చు, శ్యామల గారు కావచ్చు, ఈవెన్ కృష్ణమురళి గారు కావచ్చు. అంటే ఫేమస్ ఫేసెస్ కాబట్టి వాళ్ళు ఏమన్నా బాగా హైలైట్ అయిపోవడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు కనపడట్లేదు అన్న పరిస్థితుల్లో ఉంది కాబట్టి వీళ్ళు కూడా అదే కోవకు చెందిన వాళ్ళే ఉంటారంటారా? అట్లా అని కాదు, వీళ్ళు దోసుకోవడం అన్నది కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి మాట్లాడిన తర్వాత వీళ్ళు చేసింది ఏదైతుందో వీళ్ళ ఎక్స్ప్రెషన్కు అవతల రిజల్ట్ వ్యతిరేకంగా ఉన్నది, నెగటివ్ ఉన్నది. నెగటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాపం కొద్దిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా తప్పు మాట్లాడినా ఏందని చెప్పేసి కొద్దిగా సైలెంట్ అయిపోతారు. బయట ఎక్స్పోజర్ అయిపోయి మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చే పరిస్థితులు ఉండవు. వాళ్ళు తేరుకొని రావడానికి మళ్ళీ టైం పడుతుంది. వాళ్ళ ప్రజలు కూడా ఇప్పుడే వచ్చి మళ్ళీ ఏదో మాట్లాడితే వీళ్ళకు క్యారెక్టర్ దెబ్బతినిపోతుంది. అందుకోసం వీళ్ళంతా లోఫో టైప్ అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు సైలెంట్ ఉండడమే అది మంచిది ఆ స్టేజ్. అంతేగాని మళ్ళీ దాన్ని కౌంటర్ చేయడము, ఇది చేయడం, అది చేయడం ఎంతసేపు ఉన్నా కానీ మొన్న కదా కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వస్తే మనమే 15 ఏళ్ళు ఉంటాము, 15 సంవత్సరాలు మాది అన్నది, 150 ఏళ్ళు ఉంటానని అనుకోవడంలో తప్పలేదు. కానీ ప్రజలు అది యాక్సెప్ట్ చేస్తారా, నేను స్వీకరిస్తారా, నీకు అధికారం ఇస్తారా అన్నది ఇంపార్టెంట్ కదా. ఈవెన్ కేసీఆర్ గారు కూడా మొన్న టార్చ్ లైట్ వేసుకొని మరి మమ్మల్ని వెతుకుంటూ వస్తారు అని చెప్పి కౌంటర్ వేశారు. టార్చ్ లైట్ అట్లా అనుకోవడం అది భ్రమలా ప్రతి ఒక్కరు భ్రమలా బతుకుతూ ఉంటారు. కానీ రియాలిటీలో రాకపోతే వాళ్ళు అట్లా ఉంటారు. కేసీఆర్ అనుకున్నంత మాత్రాన అంత ఆ భ్రమ లేదు. ఎందరో మహానుభావులు వచ్చారు, ఎందరో రాజులు పోయారు, ఎందరో రాజ్యాలు పోయినాయి. అందులో ఈయన ఒకడు కాలగర్భంలో ప్రతి ఒక్కడు కలిసిపోవాల్సిందే ఎక్స్పెక్టేషన్లా. లల్లు ప్రసాద్ యాదవ్ చెప్పిండు తెలుసా, బీహార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, పాకిస్తాన్ ఆయనను చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఏమన్నాడు అంటే, జబ్ తక్ సమోసామే రహేగా ఆలు తబ్ తక్ కరేగా రాజ్ లాలు. అంటే సమోసాల ఆలుగడ్డ ఎన్ని రోజులు పెడతారో, ఎన్ని రోజులు దాకా ఉంటుందో, నేను కూడా బీహార్లో అన్ని రోజులు అధికారంలో ఉంటా అని డైలాగ్ కొట్టి వచ్చాడు. ఏమైంది, అక్కడ పోయి రాంచీ జైల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రులు ఎంతమంది చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నారు. వీళ్ళు లోకల్ పార్టీలు ఏదైతుందో రీజనల్ పార్టీకి అధికారం అప్పచెప్పడం చాలా పెద్ద తప్పు. దీంట్లో రాజ్యాంగంలో కూడా ఎన్నో లొసుకులు ఉన్నాయి, దాన్ని సవరణ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాకపోతే ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే ఉందో భిన్న స్వభావాలతోని మనకి ఏందన్నది ప్రతి ఒక్కడు ఇక్కడ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ లాస్ట్. మన దగ్గర ఫ్యామిలీ ఫస్ట్, నేషన్ లాస్ట్. అంతే, మొదలు దేశం ఎక్కడన్నా పోని మన కుటుంబం మంచిగా బాగుంటే చాలు అన్న కాడికి వచ్చేసారు. పక్కొని దంతున్నా అంటే ఇతరుడు ఇంకోటి డోర్ పెట్టుకుంటాడు. ఎందుకు దంతున్నావు అని ఎవడన్నా బయట అడుగుతారా? అడగరు.
ఆ రకంగా ఆ తత్వం ఉన్నది కాబట్టి మనకు అలెగ్జాండర్ దండయాత్ర కాడ మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది వాళ్ళు ఏది ఉన్నా ఎక్కడున్నా బయట ఉన్నా ఏదన్నా అన్న దాని మీద వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఉంటారు. ప్రజలు షార్ట్ మెమరీ, ఎందుకంటే తొందరగా మర్చిపోతారు ప్రతి విషయం. తర్వాత మళ్ళీ తేరుకున్న తర్వాత వస్తారు. కాకపోతే వాళ్ళకు వాస్తవాలు ఏందనేది గ్రహించే పరిస్థితి స్తోమత పెరిగింది కాబట్టి చూస్తారు. ఒకవేళ రియాలిటీ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ధన్యవాదాలు.